ఇది మన నేచర్కి సంబంధించిన కథ. కానీ మీరు ఎంచుకోవటం బ్యాక్డ్రాప్ అంతా అక్కడ ఫారెన్ ఎంచుకున్నారు. నేను తీయాల్సిన నా కన్నప్ప అత్యద్భుతమైన లొకేషన్స్ ఉండాలి, పారే నీరు ఉండాలి, ఎక్స్ట్రాడినరీ కలర్స్ ఉండాలి వాటర్లో, న్యాచురల్ కలర్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యూటిఫుల్, స్కై బ్యూటిఫుల్గా ఉండాలి. సో నేను ప్రపంచం అంతా తిరిగాను. తిరిగిన తర్వాత ఆఖరికి దేవుడు గీసిన బొమ్మ ఇంటాక్ట్గా అలాగే ఉంది, ఇంకా చెడిపోలేదంటే న్యూజిలాండ్. సో అందుకోసమని నేను అక్కడికి వెళ్ళి షూట్ చేశాను. 2వ శతాబ్దంలో ఎలా ఉందో మీకు నాకు తెలియదుగా, కానీ ఇలా ఉండొచ్చు అని ఊహించాం. ఇప్పుడు బాపు గారు తీసిన సినిమా ఎక్కడ తీశారో తెలుసా మీకు? కన్నప్ప కొన్ని సెట్స్ వేశారు, కొన్ని సెట్లే అన్ని ఓకే. కానీ ఆయన అడవి ప్రాంతం షూట్ చేసింది ఎక్కడో తెలుసా మీకు? 1976 అది. ఎవరికి తెలీదు. అడవి, ఓహో ఇదే. ఈ క్వశ్చన్ అనేది వచ్చేది ఇట్ ఈస్ బికాస్ వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఏంటంటే ఈ లొకేషనా ఇలా ఉందేంటి, మన ఊర్లో లేదు కదా లొకేషన్. మన ఊరిని చెడగొట్టింది మనమే.